శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు కాకడహారతిలో ఐదవదైనటువంటిది గేవుని పంచారతి చేసుకుందామండి. ఈ గేవుని ఈ పంచారతి ఇచ్చే ముందు మనము 5 ఒత్తులతో హారతిని సిద్ధం చేసుకొని ఇచ్చుకుంటాము. గేవుని పంచారతి కరు బాబాన్ సియారతి, సాయి సియారతి కరు బాబాన్ సియారతి. ఉటా ఉటా హో బాంధవా వాళ్ళు హార మాధవ, సాయి మాధవ వాళ్ళు హార మాధవ. కరుణీయ స్థిరమాన పాహు గంభీరా హే జానా, సాయి చే హే జానా పాహు గంభీరా హే జానా. కృష్ణనాదా దత్త సాయి జడో చేత తుజే పాయి, చిత్తా బాబా సాయి జడో చేత తుజే పాయి. ఈ పంచారతికి అర్థం మనం చేస్తూ ఉంటే దీని భావం ఏంటో మనకే ఆత్మసాక్షిగా మనకే బాబాగా తెలియచేస్తారండి. అయితే కొంచెం పుషింగ్ కోసమే నేను ఈ వీడియోలు చేసుకుంటున్నాను. బాబా సాయిదేవా, మేము మీకు పంచారతిని చేస్తున్నాము. 5 ఒత్తులతో నేను మీకు ఆరతిని చేసుకుంటున్నాను. మేము అంటే నేను ఒక్కదాన్నే కాదు, బంధువులారా, స్నేహితులారా రండి, అందరం కలిసి ఆ సాయి కన్నయ్యకు, సాయి హరమాధవునికి, మన సాయి కన్నయ్యకు హారతిని చేద్దాము. ఏ విధంగా చేద్దామంటే స్థిరమైన మనసుతో, స్థిరమైన మనసుతో, స్థిర మనస్సుతోటి. బాబా, మాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు, మా ఎదురుగా మీరే ఉన్నారు, సాయి కన్నయ్య బాబా మీరే ఉన్నారు అనేటువంటి స్థిర మనస్సుతో మనము బాబాను ధ్యానం చేద్దాము. స్థిరమైన చిత్తంతో, ఖచ్చితమైన, బాబా అంటేనే ఖచ్చితమైన నిర్ణయం. కృష్ణనాథ, కృష్ణ సాయి, సాయి కన్నయ్య, కృష్ణనాథ, దత్తావతార సాయినాథ, మా జడ చిత్తములు, మా జడ చిత్తములన్నీ, జడము అంటే ఎటువంటి స్పందన లేనటువంటి మనసులు కలిగినటువంటి మమ్మలను, మా జడ చిత్తాలను, అంటే జడము అంటే ఎటువంటి స్పందన, ఎక్కడ వేసావో గొంగళి అంటే అక్కడే ఉండిపోతుంది, కదలిక లేనటువంటిది జడము. ఎటువంటి కదలిక, ఎటువంటి స్పందన, ఎటువంటి స్పర్శ ఏమీ లేకుండా ఉండేటువంటిది. కానీ ఒకటి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలండి, జీవ నిర్జీవ వస్తువులందు కూడా బాబా నిండి ఉన్నారు, పరమాత్మ నిండి ఉన్నారు. జడులైనటువంటి జీవుల యందు కూడా బాబా ఉన్నారు, పరమాత్మ నిండి ఉన్నారు. బాబా అంటే ఎవరు? పరబ్రహ్మస్వరూపం, సమర్థ సద్గురు, ఆత్మసాక్షాత్కారాన్ని అందించగలిగినటువంటి సద్గురువు ఆయన పరబ్రహ్మస్వరూపం. కాబట్టి జడ చిత్తాలలో కూడా, చిత్తము అంటే మనసు, జడములైనటువంటి మన మనస్సులందు కూడా, జడ చిత్తాలలో కూడా మా జడచిత్తములు ఎల్లప్పుడూ ఎటువంటి స్పందన లేనటువంటి, ఎటువంటి భావము లేనటువంటి, ఎటువంటి జ్ఞానము లేనటువంటి ఈ జడచిత్తాలను ఎల్లప్పుడూ మీ పాదాలపైన నిలిచి ఉండేటట్టుగా మమ్మల్ని దీవించండి సాయి అని ఈ పంచారతి చేసుకుంటున్నాము. సాయిరామ్, సాయిరామ్.